మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్నాయి. ఫిబ్రవరి 28 నుంచి అమెరికా ఇరాన్ మధ్య ప్రారంభమైన ఘర్షణలు ఇప్పుడు యురేనియం, అణుసామర్థ్యం, హార్మోజ్ జలసంధి, ఆంక్షలు, పరిహారం, సార్వభౌమాధికారాల చుట్టూ తిరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. హార్మోజ్ జలసంధి మూసివేత హెచ్చరికలతో అంతర్జాతీయ వాణిజ్యం ఆందోళనలో పడింది. మరోవైపు అణు సామర్థ్యం విషయంలో ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం, అమెరికా మాత్రం యురేనియం అప్పగిస్తేనే యుద్ధం ముగుస్తుంది అని స్పష్టం చేయడం ప్రపంచ రాజకీయాలను మరింత వేడెక్కిస్తోంది. అమెరికా ప్రతిపాదించిన 5 ప్రధాన షరతులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మొదటిది, యుద్ధ నష్టాలకు అమెరికా ఎలాంటి పరిహారం చెల్లించబోదని స్పష్టం చేయడం. రెండోది, ఇరాన్ వద్ద ఉన్న సుమారు 400 కిలోల శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు బదిలీ చేయాలన్న డిమాండ్. మూడోది, ఇరాన్లో ఒక్క అణు కేంద్రానికి అనుమతి ఇవ్వాలి అనడం. నాలుగోది, స్తంభింపజేసిన ఆస్తుల్లో 25% కూడా విడుదల చేయబోమని చెప్పడం. ఇక ఐదోది, ఈ షరతులకు అంగీకరించిన తర్వాత మాత్రమే యుద్ధం ముగింపు అమల్లోకి వస్తుందని స్పష్టం చేయడం. ఇక దీనికి కౌంటర్గా ఇరాన్ కూడా 5 షరతులు పెట్టింది. ఇరాన్ మాత్రమే కాదు, లెబనాన్ ప్రాంతాల్లో కూడా యుద్ధం పూర్తిగా ఆగాలని డిమాండ్ చేసింది. ఇరాన్పై విధించిన ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని కోరింది. విదేశాల్లో స్తంభింపజేసిన నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. యుద్ధంలో జరిగిన నష్టాలకు పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. అలాగే హార్మోజ్ జలసంధిపై తమ సార్వభౌమ హక్కులను గుర్తించాలని ప్రపంచానికి సందేశం ఇచ్చింది. ఫిబ్రవరి 28 తర్వాత పరిస్థితులు వేగంగా మారాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, ఇరాన్ ప్రతిదాడులు, హార్మోజ్ జలసంధి వివాదం, అణు కేంద్రాలపై ఆందోళనలు, ప్రపంచ దేశాల మధ్య దౌత్య చర్చలు అన్నీ కలిపి ఈ యుద్ధాన్ని కేవలం 2 దేశాల మధ్య ఘర్షణగా కాకుండా గ్లోబల్ పవర్ గేమ్గా మార్చేశాయి. ఇక్కడ మరో కీలక అంశం ఏంటంటే, ఇరాన్ వద్ద ఉన్న అధిక శుద్ధి యురేనియం. అమెరికా వాదన ఏంటంటే, ఈ యురేనియం భవిష్యత్తులో అణ్వాయుధాల తయారీకి ఉపయోగపడే ప్రమాదం ఉందని. కానీ ఇరాన్ మాత్రం ఇది తమ అణు విద్యుత్, శాస్త్రీయ అవసరాల కోసం మాత్రమేనని చెబుతోంది. ఇక ప్రపంచ దేశాలు కూడా 2 వర్గాలుగా విడిపోయాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఓవైపు అమెరికా మిత్ర దేశాలు, మరోవైపు రష్యా, చైనా వంటి దేశాలు ఇరాన్కు పరోక్ష మద్దతిస్తున్నాయి. ఇప్పుడు ప్రధాన ప్రశ్నలు ఏంటంటే, ఈ యుద్ధం నిజంగా అణు భద్రత కోసమా, లేక మిడిల్ ఈస్ట్పై ఆధిపత్య పోరాటమా, హార్మోజ్ జలసంధి అసలు కేంద్ర బిందువా, ఇరాన్ యురేనియం అప్పగిస్తుందా, అమెరికా ఆంక్షలు ఎత్తేస్తుందా? ఈ యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు ప్రభావం చూపుతుంది? భారత్ వంటి దేశాలపై దీని ప్రభావం ఎలా ఉంటుంది? ఇదే అంశంపై పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ సీనియర్ అనలిస్ట్ డాక్టర్ అందే సత్యం గారు. సత్యం గారు నమస్కారం సార్. నమస్తే సత్యం గారు, అమెరికా పెట్టినటువంటి 5 ఆంక్షలు, ఇరాన్ పెట్టినటువంటి ఈ 5 కండిషన్స్, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇరు దేశాలు కూడా ఎక్కడా తగ్గనట్టుగానే కనిపిస్తూ ఉన్నాయి. అంటే ముఖ్యంగా ముందు యురేనియం అప్పగిస్తేనే యుద్ధం ముగుస్తుంది అని ఇటు అమెరికా అనడము, తర్వాత ఇరాన్ ఏమో ముందు ఆంక్షలు ఎత్తేస్తేనే అసలు చర్చలు అని చెప్పేసి ఇరాన్ చెప్పడం. ఇది మొత్తం ఈ డెడ్లాక్ అనేది వీడాలి అని అంటే దౌత్యపరంగా మధ్య మార్గంగా ఏమైనా ఉన్నాయా? అసలు ఇరుపక్షాలు ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక అగ్రిమెంట్కి వచ్చేటువంటి అవకాశం అసలు ఉందా లేదా? అమెరికా ముందు పెత్తందారి వైఖరి మానుకుంటే ఖచ్చితంగా చర్చలు జరిపి ఒక అంగీకారానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రపంచ పోలీసు అనుకునేటువంటి స్థితిలో అమెరికా ఉంది. అమెరికా ఇష్టానుసారం దాడి చేసి, ఇష్టానుసారం దేశాలను డిస్మాంటిల్ చేసి, ఆ తర్వాత కండిషన్స్ పెట్టి, నా కండిషన్స్ ఒప్పుకుంటేనే యుద్ధం ముగుస్తుంది అనేటువంటిది కాదు. వీటికి ఇంటర్నేషనల్గా కొన్ని కొలబద్దలు ఉన్నాయి. వాటి ప్రకారమే మనం విశ్లేషించాలి. అమెరికా తప్పైనప్పటికీ, అమెరికా దాడి చేయడం తప్పైనప్పటికీ ఆ వైఖరితో మనం విశ్లేషించకపోయినా కనీసం ఇంటర్నేషనల్ కొలబద్దల ప్రకారం విశ్లేషించిన అమెరికా వాదన నిలబడదు.
ముందు మీరు అన్నటువంటి వాటిలో ఫస్ట్ యురేనియం నిల్వ ఉండకూడదు, ఆ, ఇరాన్ దగ్గర ఉండొద్దు, మాకు అప్పగించాలనేటువంటి డిమాండ్ సహేతుకం కాదు. ఎందుకంటే ఐఏఈఏ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీకి నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనల ప్రకారం శుద్ధి చేసిన యురేనియం ఆ, కలిగి ఉండేటువంటి హక్కు ప్రతి దేశానికి ఉంది. ఇరాన్కే కాదు, ఏ దేశానికైనా ఉంది. ఇప్పుడు దరిదాపు ఆటమిక్ పవర్ ఉన్నటువంటి నేషన్స్ దరిదాపు 9 దేశాలు ఉన్నాయి. 9 దేశాలకు కూడా ఈ యురేనియం కలిగి ఉన్నాయి. అటువంటప్పుడు ఈ పక్కన ఉన్నటువంటి దాడులు చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ కలిగి ఉండి దాడులకు గురవుతున్నటువంటి ఇరాన్కు ఉండొద్దు అనటువంటిది సహేతుకం కాదు. ఒకరికొకరు దాడులు చేసుకోవద్దంటే అది మరొక అంశం. కానీ అది కలిగి ఉండటం అనేటువంటిది ఐఏఈఏ నిబంధనల ప్రకారం అది నిజం. తర్వాత రెండవది, ఇరాన్ ప్రకటించేది ఏంటంటే మాకు విద్యుత్తు పవర్ అవసరాల కోసం మేము అవసరం మాకని చెప్తున్నారు. అటువంటప్పుడు ప్రతి దేశం అదే చెప్తుంది. తర్వాత ఇప్పటివరకు కూడా ఇరాన్ చేసిన అమెరికా చేసిన యుద్ధంలో ఇప్పటివరకు ప్రపంచానికి గత 3 నెలలుగా చెప్పింది ఏంటంటే ఆటమిక్ వెపన్స్ తయారు చేస్తుంది కాబట్టి మేము దాడి చేస్తున్నాం అన్నారు. ఎక్కడ అది చేసేటువంటి ఆటమిక్ పవర్ స్టేషన్స్ ఉన్నటువంటి 3-4 ధ్వంసం చేసింది. ఎక్కడ రేడియేషన్ రాలేదు, ఎక్కడ భౌతికంగా ఈ శుద్ధి చేసినటువంటి యురేనియం కూడా పట్టుబడలేదు. కాబట్టి ఈ ఆటమిక్ వెపన్స్ తయారు చేస్తుంది అనేటువంటి దాంట్లో నిజం లేదు. కాబట్టి ఫస్ట్ అమెరికాది తప్పు, కలిగి ఉండరాదనేది. ఐఏఈఏ నిబంధనల ప్రకారం పౌర అవసరాల కోసం కలిగి ఉండేటువంటి హక్కు ఉంది. కాబట్టి ఇది తప్పు, నీ దగ్గర ఉండొద్దు అనేది తప్పు. ఒకవేళ తప్పు అయితే మిగతా 9 దేశాల దగ్గర ఉంటాం కరెక్ట్ ఎందుకో చెప్పాలి అమెరికా, మిగతా దేశాల దగ్గర ఎందుకు ఉండాలో. కాబట్టి ఇది ఇప్పుడు ఏదైనా ఒక హక్కు అనేటువంటిది లేదా కలిగి ఉండటం అనేది ఆ దేశ అవసరాల దృష్ట్యా ఉంటుంది, ఆ దేశ సాంకేతిక అవసరాల దృష్ట్యా ఉంటుంది. ఆ దేశ సాంకేతిక అభివృద్ధి మీద ఆధారపడి ఇవి తయారు చేసుకుంటారు. అసలు మరి రేపు అమెరికా మీరు అసలు సైన్సే మీ దేశంలో ఉండటానికి లేదు, అసలు టెక్నాలజీ వాడటానికి వీల్లేదు, మీరు గతంలో మీ పాత సంస్కృతి ప్రకారం బతకండి అన్నదనుకో, అది కూడా కరెక్ట్ అయిద్దా? మీకు మోడర్నైజేషన్ ఉండటానికి వీల్లేదంటది, అదే కరెక్ట్ అయిద్దా? ఒకవేళ ఇరాన్ దగ్గర ఉండొద్దు అంటే ఇజ్రాయెల్ దగ్గర కూడా ఉండొద్దు, ఇజ్రాయెల్ దగ్గర కూడా ఉండొద్దు. ఐఏఏ ఇన్వాల్వ్ అయ్యి 2 దేశాల దగ్గర లేకుండా చేయండి. కాబట్టి ఈ డిమాండ్ సహేతుకం కాదు. ఇక రెండో ఇంపార్టెంట్ది హార్ముజ్ జలసంధి. యుద్ధానికి ప్రారంభానికి ముందు హార్ముజ్ జలసంధి అనేటువంటి చర్చే లేదు. హార్ముజ్ దాడి చేస్తాం లేదా హార్ముజ్ను మాకు అప్పగించాలనేటువంటిది లేదు. ఇరాను దాన్ని మూసేసిన తర్వాతనే అప్పుడు అంటుంది హార్ముజ్ జలసంధి అని. కాబట్టి ఇవాళ హార్ముజ్ జలసంధి మీద హక్కు ఇరాన్కే ఉంది. దాని మీద పనామాకి ఎందుకు హక్కు ఉంది? పనామా కాలువ మీద, కెనాల మీద. అట్లాగే ప్రతి దేశానికి భౌగోళికంగా ఉన్నటువంటి అవసరాల రీత్యా దాని మీద హక్కు ఏర్పడుతుంది. కాబట్టి అటువంటిది మరి సూయజ్ కెనాల్ మీద హక్కులు వదులుకుంటాయా సౌదీ అరేబియా కానీ మిగతా దేశాలు అన్నీ కూడా రెండో వైపున దేశాలు? కాబట్టి హార్ముజ్ జలసంధి అనేది భౌతికంగా భౌగోళికంగా ఒకవైపు మొత్తం ఇరానే ఉంది. సహజంగానే దాని హక్కు దానికి యుద్ధానికి ముందు ఏ పరిస్థితి ఉందో అది పునరుద్ధరించాలి. యుద్ధానికి ముందు ఇరాన్కి సగం అంటే సగం ఇవ్వండి, లేదా ఇరాన్ ఆధ్వర్యంలో ఉందంటే ఇరాన్ ఆధ్వర్యంలో ఉంచండి. యుద్ధానికి ఉన్నటువంటి ముందున్నటువంటి స్థితిని పునరుద్ధరించాలి. కాబట్టి హార్ముజ్ జలసంధి నేనే మేనేజ్ చేస్తా, నా ఆధ్వర్యంలో నడవాలని అమెరికా అంటే అది రెండో తప్పు. తర్వాత మూడో తప్పు, జరిగిన విధ్వంసానికి మేము దానికి చెల్లించేటువంటి పెనాల్టీ చెల్లించే క్వశ్చనే లేదన్నాడు. మరి రెండో ప్రపంచ యుద్ధంలో 1945లో జరిగినటువంటి యుద్ధంలో ఓడిపోయిన దేశాల నుంచి అమెరికా, ఇంగ్లాండ్ ఎందుకు పెనాల్టీ వేసి వసూలు చేసింది? ప్రపంచంలో ఉన్నటువంటి బంగారంలో ఆనాడు బంగారాన్ని బట్టి కరెన్సీని ముద్రించే విధానం ఉంది. ఏ దేశానికి దగ్గర ఎక్కువ బంగారం ఉంటే ఆ దేశం ఎక్కువ కరెన్సీ ముద్రించేది, తక్కువ బంగారం ఉంటే తక్కువ కరెన్సీ ముద్రించేది. మారకం రేటు కూడా 2 దేశాల మధ్య బంగారం రేటుని బట్టి మారకం రేటు నిర్ణయించబడేది. అంటే ఉదాహరణకు 10 గ్రాముల బంగారం అమెరికాలో $50 అయితే భారతదేశంలో $400 అనుకోండి. $50 ఈజ్వల్ $400, $1 ఈజ్వల్ $8 అట్లా నిర్ణయించబడేది. 1945 తర్వాత ఎందుకు మరి ఆ బంగారం డిజపేర్ అయిందంటే వీళ్ళు వేసిన పెనాల్టీల వల్ల 75% బంగారం అమెరికా, ఇంగ్లాండ్ దగ్గర చేరింది. మరి అప్పుడు అమెరికా ఎందుకు వసూలు చేసింది?
యుద్ధానికి కారణమైనటువంటి దేశాల నుంచి పెనాల్టీ ఎందుకు వసూలు చేసింది? అప్పుడు వసూలు చేయటం ఎందుకు రైటు, ఇప్పుడు వసూలు ఇవ్వకపోవటం ఎందుకు తప్పు? తప్పు. ఇది అమెరికా తేల్చాల్సి ఉంది, జవాబు చెప్పాల్సి ఉంటుంది. దరిదాపు మరి అమెరికా $30 బిలియన్ ఖర్చు అయితేనే దరిదాపు 30-35 బిలియన్ డాలర్ల మధ్య ఖర్చు అయింది అంటున్నారు. మరి $35 బిలియన్ ఖర్చు అయితేనే అమెరికా అతలాకుతలమైంది. ఒక చిన్న దేశం, సావరిన్ కంట్రీ, దీని దాడుల వల్ల $250 బిలియన్ పోయిన ఆస్తుల అంచనా అని చెప్పేసి ఒక అంచనా ఇంటర్నేషనల్గా సర్క్యులేట్ అవుతుంది. ఇరాన్ కోల్పోయింది ఆస్తులు $250 బిలియన్ అని. మరి $35 బిలియన్ నీ పెద్ద ఆర్థిక వ్యవస్థ $31 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ అటు ఇటు అవుతుంటే, స్మాల్ ఎకానమీ ఇరాన్, డెవలపింగ్ ఎకానమీ, మరి నీ దాడులకు $250 బిలియన్ ఆస్తులు నష్టం జరిగిందంటారు. మరి దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అమెరికా. ఎందుకు దాడి చేసింది, దాడి చేసిన లక్ష్యం ఏంది, మరి లక్ష్యం నెరవేరిందా? ఆయన మన ఖొమేనీని హత్య చేస్తే అయిపోద్ది అనుకున్నారు, సరెండర్ అయితే అనుకున్నారు, నిలబడి రెసిస్ట్ చేసినందుకు ఇన్నాళ్ళు యుద్ధం కొనసాగింది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా అమెరికా యొక్క పెత్తనం కరెక్ట్ కాదు. అమెరికానే కాదు, అదే పెత్తనం ఏ దేశం చేసినా మరొక దేశం మీద అది కరెక్ట్ కాదు. ఇవాళ ఉన్నటువంటి మోడర్న్ వరల్డ్లో చిన్న దేశం ఘనా లాంటి దేశాలకు కూడా సావరింటి ఉంది. సావరింటిని వైలేట్ చేయడానికి వీల్లేదు. నేపాల్ లాంటి దేశాలకు కూడా సావరింటి ఉంది. అటువంటి దేశాలన్నిటికీ సావరింటిని ప్రొటెక్ట్ చేయాలంటే యుఎన్ఓ లాస్ ప్రకారమే చేస్తున్నారు తప్ప ఇదేదో భిక్ష కాదు. కాబట్టి ఇటువంటి వాటిని వైలేట్ చేసి ఒక ప్రపంచ పోలీసు లాగా అమెరికా వ్యవహరిస్తే దానికి జవాబు లేదు. కట్టుబడి ఉండాలి, అందరూ కట్టుబడి. యుక్రెయిన్ తన అందరూ కట్టుబడినే వదులుకున్న తర్వాత ప్రస్తుతం యుక్రెయిన్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను చూసినటువంటి ఇరాన్ తన దగ్గర ఉన్న ఏకైక రక్షణ కవచము ఈ యురేనియం, దీన్ని అమెరికా చేతిలో పెట్టడానికి అసలు ఎలా ఒప్పుకుంటుంది సార్ ఇరాన్? అసలు ఆ డిమాండే తప్పు. ఇరాన్ ఒప్పుకోవటం కాదు, ఆ డిమాండే తప్పు. అమెరికా నాకు ఇవ్వండి అని. ఇప్పుడు ఎవరిని పడితే వాళ్ళని గ్రీన్లాండ్ నాకు ఇవ్వాలంటాడు, నాకేమోమంటాడు, పనామా కేలాన్ని నేను స్వాధీనం చేసుకుంటా అంటాడు, ఇరాన్ హార్ముజ్ జలసంధి నా ఆధ్వర్యంలో నడవాలంటాడు, చివరికి చైనా రష్యా కూడా నా నా ఆశీర్వాదంతో బతకాలి అంటాడు, ఉండాలి అంటాడు. మరి ఈ దేశాలన్నీ ఒప్పుకుంటే మరి ఈ ప్రపంచంకి యుఎన్ఓ లేదా, ఇంటర్నేషనల్ ఆర్డర్ లేదా, ఇవన్నీ ప్రశ్నలు. కాబట్టి ఈ కండిషన్స్ అన్ని అమెరికా పెట్టే కండిషన్స్ ఏది కరెక్ట్ కాదు. అది ఇరాన్ ఫేవర్గా మన అభిప్రాయం పక్కకు పెడితే, ఇండివిజువల్ ఒపీనియన్ పక్కకు పెడితే, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ప్రకారం ఇది రైటా లేదా అని చర్చించినప్పుడు ఏ ఒక్క అమెరికా పెట్టే కండిషను ఇంటర్నేషనల్ ఆర్డర్ నిలబడేది కాదు. కాబట్టి ఆ విధమైనటువంటి పరిస్థితి అమెరికా సృష్టించడం కరెక్ట్ కాదు. ఇది బలాత్కారం చేయటంతో సమానం. ఇప్పుడు రష్యా, చైనాలు ఇరాన్కు పరోక్షంగా మద్దతిస్తున్నాయనేది అందరికీ అర్థమైనటువంటి విషయం. ఇప్పుడు ఈ సంక్షోభము అమెరికా కూటమి వర్సెస్ రష్యా, చైనా కూటమిగా మారి ఇదేమైనా కొత్త కోల్డ్ వార్కి ఏమైనా దారితీసే ప్రమాదం ఉందంటారా? చైనా తన ఆర్థిక అభివృద్ధిని తను చూసుకుంటుందండి, యుద్ధాల్లో ఇన్వాల్వ్ కావట్లేదు. దానికి ఉన్నటువంటి ఒకటే వెపన్ ఏమిటంటే ఎకనామిక్ వెపన్. ఇవాళ చైనా దరిదాపు అన్ని దేశాలతోటి వ్యాపార సంబంధాలు, పెద్ద ఎత్తున వ్యాపార సంబంధాలు కలిగి ఉంది. ఏదైనా ఒక యుద్ధంలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఆర్థిక వ్యవస్థ వెనక్కుపోవడానికి చైనా ఏమైనా చర్చల ద్వారా లేదా ఇంటర్నేషనల్ ఆర్డర్ ద్వారా ఒత్తిడి పెడుతుంది తప్ప యుద్ధంలో కుప్పుగాసి యుద్ధం చేసి అనేటువంటి ఇది అనుసరించట్లేదు. కాబట్టి అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అమెరికాకు వ్యతిరేకంగా ఇరాన్ తరఫున రాజకీయ వైఖరి రాజకీయ వైఖరిని డిక్లేర్ చేస్తుంది తప్ప డిక్లేర్ చేస్తుంది తప్ప తనేం ఫిజికల్గా ఇన్వాల్వ్ అయ్యే స్థితిలో లేదు. వెపన్ సప్లై అంటే అది ఇంటర్నేషనల్గా అన్ని చోట్ల అన్ని దేశాలు అమ్ముకుంటున్న వ్యాపారాలు చేస్తున్నటువంటి. ఈ మధ్య మనం కూడా ఈ కొంతకాలం 2 ఏళ్ల నుంచి ఆయుధ సప్లై చేస్తున్నాం. దరిదాపు ఒక 30,000 కోట్ల ఆయుధాలు కూడా అమ్మినాం మనం ఇతర దేశాలకు. అది వ్యాపారంలో భాగం. అలా వ్యాపారంలో భాగం ఏంటంటే ఇవాళ అమెరికా 60,000 ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఈ వెపన్స్ తయారు చేసే ఇండస్ట్రీస్ ప్రపంచం మొత్తానికి అమ్ముకుంటుంది. అట్లనే అది వ్యాపారంలో భాగంగా చూడాలి. ప్రత్యేకంగా ఆయుధాలు రష్యా, చైనా సప్లై చేయటం కాదు, వ్యాపారంలో భాగం. ఎవరు సర్ప్లస్ ఉంటే వాళ్ళు అమ్ముకుంటారు, ఎక్కడ డిమాండ్ ఉంటే అక్కడ అమ్ముకుంటున్నారు.
ఇప్పుడు హార్మోజ్ జలసంధి మూసివేతపై ఇరాన్ కూడా చాలా గట్టిగానే వార్నింగ్ ఇస్తోంది. అంటే ప్రపంచ ముడి చమురు సరఫరాలో దాదాపు 5వ వంతు ఇదే మార్గం నుంచి వెళ్తా ఉంది. సో అలాంటప్పుడు ఇరాన్ నిజంగానే ఈ జలసంధిని మూసేసేటువంటి సాహసం చేస్తుందంటారా? ఇన్ కేస్ అదే జరిగితే అంతర్జాతీయ సమాజం కావచ్చు, ఇటు అమెరికా సైన్యం కావచ్చు ఊరుకుంటుందంటారా? ఇది మళ్ళీ ఏమైనా పూర్తి స్థాయి ప్రపంచ యుద్ధానికి దారితీసేటువంటి అవకాశం ఉందా? ఎందుకు మొన్న ఆ, ట్రంప్ పర్యటనలో జిన్పింగ్ ట్రంప్ కూడా ఒక అంగీకారానికి వచ్చారుగా, హార్ముజ్ జలసంధిని స్వేచ్ఛగా వదిలేయాలని. చైనా కూడా సపోర్ట్ చేసిందిగా అమెరికా వైఖరిని. హార్ముజ్ జలసంధి ఓపెన్గా ఉండాలి, దాని మీద ఏ రిస్ట్రిక్షన్స్ ఉండొద్దని. కానీ ఇరాన్ కాబట్టి ఊరుకోవట్లేదు. ఇరా ఇప్పుడు మూసేస్తా అంటులే ఇరాన్ని, మా సార్వభౌమత్వాన్ని గుర్తించాలంటుంది. మూసేస్తా అనట్లే. మా సార్వభౌమత్వం అంటే దాని మీద మాదే హక్కు అనేది. ఇప్పుడు మన చుట్టూన తీర ప్రాంతాల మీద మనదే హక్కు అని ఇంటర్నేషనల్ ఆర్డర్స్ ఉన్నాయి కదా. ఏ ఏ తీర ప్రాంతాలు ఎంతవరకు ఎవరి హక్కు అనేది. జలాల్లో ప్రవేశిస్తే ఊరుకోట్లేగా. శ్రీలంక పోతే మన చేపలు పట్టే వాళ్ళని మూసేస్తురుగా, వాళ్ళు వస్తే మనం మూసేస్తున్నాంగా, పాకిస్తాన్ని మనం అరెస్ట్ చేస్తున్నాంగా. దానికి ఇంటర్నేషనల్ సూత్రాలు ఉన్నాయిగా. ఆ సూత్రాల ప్రకారమే దాని మీద సార్వభౌమత్వ హక్కు మాదే అంటుంది. అంతేగాని మూసేస్తా అంటలే, దాన్ని గుర్తించాలంటుంది. ఇరాన్ హక్కుని గుర్తించాలంటుంది. గతంలో ఉన్నట్లే ఇప్పుడు కూడా కొనసాగాలంటుంది. కానీ మూసేస్తే చైనా కూడా అభ్యంతరం చెప్పిందా మూసేయటానికి లేదని. తర్వాత భారతదేశం కూడా విజ్ఞప్తి చేసిందిగా నౌకల్ని పోనివ్వాలని చెప్పేసి. అది అమెరికా సృష్టిస్తున్నటువంటి తప్ప ఇరాన్ మీద దాడి చేస్తే ఆ దాడిని ఇంటర్నేషనల్ సమాజం గుర్తించాలని మూసేసింది. ఇవాళ ఆయుధ సంక్షోభం వస్తే ఎందుకు వచ్చిందని ప్రతి ఇంట్లో మహిళ కూడా అడుగుతుంది, గృహిణులు కూడా అడిగారు ఎందుకని. అది ఎందుకు అంత దూరం ఎందుకు వెళ్ళిందంటే మూసేయటం లేదు, అంటే అంతర్జాతీయ చర్చ చేయాలని ఒక వ్యూహాత్మకంగా మూసేశారు. ఇప్పుడు అది అంతర్జాతీయ చర్చ అయింది. తర్వాత అమెరికా వైఖరిని వ్యతిరేకించడం మొదలుపెట్టారు. అది ఇట్లా దాడి చేసి ఈ సంక్షోభం సృష్టించడం కరెక్ట్ కాదని. అందుకని అది ఇంటర్నేషనల్గా ట్రంప్ మీద ప్రెజర్ బిల్డప్ చేయడానికి మూసేసినటువంటిది అది. కాబట్టి ఒకవేళ మేము ఇరాన్ ఫీజు వసూలు చేస్తామంటే చైనా వ్యతిరేకించింది. ఫీజు వసూలు చేయొద్దు, ఏది లేదు, స్వేచ్ఛగా నౌకారణానికి వదిలేయాలని చెప్పేసి ఓపెన్గా డిక్లేర్ చేసేది ట్రంప్తో పాటు. ఈ యుద్ధం అంటే కేవలం ఇరాన్తోనే ఆగకుండా ఇటు లెబనాన్కి కూడా విస్తరించింది. చూస్తే ఇప్పుడు ఇజ్రాయెల్ పాత్ర ఇక్కడ మనం చాలా కీలకంగా చూడాలి సార్. అమెరికా తన కంట్రీలో ఎన్నికల కోసమో లేకపోతే అంతర్గతంగా రాజకీయాల ప్రయోజనాల కోసమో ఇజ్రాయెల్ భుజం మీద గన్ను పెట్టి ఈ ఆట అంతా ఆడుతుందేమో అనిపిస్తూ ఉంది. ఆధిపత్యం కోసం, మిడిల్ ఈస్ట్లో కేవలం ఆధిపత్యం కోసము ఇజ్రాయెల్ని వాడుకుంటుంది. ఇప్పుడు మనం చర్చించే విషయాల్లో అసలు ఆబ్జెక్టు అమెరికా ఆబ్జెక్టు అదే, మిడిల్ ఈస్ట్ మీద గ్రిప్ సాధించడం. ఇదివరకే 9-10 సైనిక స్థావరాలు ఉన్నాయి గల్ఫ్ దేశాల్లో. ఆ స్థావరాల మీద యుద్ధం సందర్భంగా ఇరాన్ దాడి చేసింది. అమెరికాకు దాదాపు 10,000 కోట్ల నష్టం కలగజేసింది. ఇప్పుడు కూడా స్థావరాలు రక్షించలేవు అనేది వాళ్ళకి అర్థమైపోయింది అరబ్ దేశాలకు. అందుకని ఇప్పుడు ఇజ్రాయెల్ ద్వారా దాడులు చేయిస్తుంది. లెబనాను సహజంగానే ఇరాన్ మిత్ర దేశం. తర్వాత అందులో లెబనాన్లో ఉండేటువంటి ఈ హౌతీలు వీళ్ళు కూడా ఇరాన్ మిత్రవర్గం. కాబట్టి ఇజ్రాయెల్ తోటి లెబనాన్ మీద దాడి చేస్తూ ఇరాన్ తోటి మాత్రం యుద్ధం ముగిసింది కాదు, టోటల్గా ముగియాలని చెప్పేసి ఇరాన్ డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ ద్వారా పశ్చిమ ఏషియాలో ఏనాడు శాంతి లేకుండా చేసింది అమెరికానే. ఇజ్రాయెల్ ఏ దాడి చేసినా అటు పాలస్తీన్ అనేది భస్మీపట్లం చేసింది, ఇప్పుడు లెబనాన్ని భస్మీపట్లం చేస్తుంది, ఇరాన్ని భస్మీపట్లం చేసింది. అమెరికా ఏది డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం దాడులు చేస్తూ ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రపంచ క్రమాన్ని దెబ్బతీయటం తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు ప్రపంచ మార్కెట్లేమో చాలా ఒత్తిడిలో ఉన్నాయి, ఇక్కడ క్రూడ్ ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఒకవేళ ఈ ఘర్షణలు కనుక ఇంకా కొన్నాళ్ల పాటు ఇలాగే కొనసాగితే కోవిడ్, యుక్రెయిన్ ఈ యుద్ధాల తర్వాత కాస్త తేరుకుంటున్నటువంటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కంప్లీట్గా మళ్ళా గ్లోబల్ రెసెషన్లో పడిపోయేటువంటి ప్రమాదం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది, అబ్సల్యూట్గా ఉంది. ఎందుకంటే అన్ని దేశాల యొక్క గ్రోత్ రేటు మనం 7 కొన్ని రేటింగ్ సంస్థలు ఇండియన్ గ్రోత్ రేటు 7.4 ఉంటుంది అన్నారు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో, కొన్ని 7 ఉంటుంది అన్నారు.
ఆ తర్వాత 6.8 అన్నారు. నిన్న ఇలా వార్తలు 6 ఇస్తున్నారు. 6% పడిపోద్ది అంటున్నారు. అంటే 0.2 పడిపోద్ది, 0.4 తగ్గిపోద్ది అంటే 0.8 తగ్గుద్ది అంటారు. దరిదాపు 1% తగ్గుద్ది అంటారు. దరిదాపు 1% గ్రోత్ రేట్ తగ్గటం అంటే దీంతో పాటు మళ్ళీ కౌంటర్గా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. 1.7, 2.7 ఉన్నది ఇప్పుడు 4.5 అంటున్నారు ఇన్ఫ్లేషన్. రేపు 5% పెరిగితే సామాన్యులు లోయర్ మిడిల్ క్లాసెస్లో భరించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఇప్పుడు పెట్రోల్ 3 రూపాయలు పెంచారు, ఇంకో వారంలో ఇంకో 3 పెంచుతారు ఖాయం. కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్కి అనుగుణంగా పెంచడం అంటారు. ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రెజర్ చేసింది ఆయిల్ సంస్థల మీద. ప్రెజర్ చేయటమే కాక మీకు వచ్చే నష్టం మేము సగం ఇస్తానని ప్రభుత్వం ట్యాక్స్ రిబేట్ ఇచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ లేవు కాబట్టి ఆయిల్ కంపెనీలు నెమ్మదిగా పెంచుకుంటారు. ఒకేసారి 10 రూపాయలు పెంచితే జనం గొడవ చేస్తారని తడవకు 3 చొప్పున పెంచుతారు. ఈ పరిస్థితి రాబోతుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉంది. మన ప్రశ్న ఏమిటంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ ధరలకు అనుగుణంగా సవరిస్తాం అన్నది జస్టిఫై చేయాలంటే తగ్గినప్పుడు కూడా ఆ విధంగా సవరించాలి కదా. తగ్గినప్పుడు కూడా ఆ బెనిఫిట్స్ కస్టమర్స్కి ఇవ్వాలి కదా. అప్పుడు కంపెనీస్కి బ్యారెల్ $40 ఉన్నప్పుడు, $30 ఉన్నప్పుడు 3 ఏళ్ళు పాటు ఉన్నాయి. అట్లా ఉన్నప్పుడు ఆ బెనిఫిట్ కస్టమర్స్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదు, ఎందుకు ఇవ్వట్లేదు? ఆయిల్ కంపెనీలు సెంట్రల్ గవర్నమెంట్ పంచుకున్నాయి వాటిని. తర్వాత రష్యా డిస్కౌంట్ రేటు మీద ఇస్తే ఆ డిస్కౌంట్ రేటు కస్టమర్స్కి ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదు? ఇతర దేశాలకు మళ్ళీ రీఎక్స్పోర్ట్ చేసి ఎందుకు లాభాలు సంపాదించారు? ఇవన్నీ ప్రశ్నలు. కాబట్టి ఇది ప్రజల మీద భారాలు రుద్దే విధంగా చేయటం కార్పొరేటివ్ వర్గాలకు ఎప్పుడు కూడా బెనిఫిట్ ఉండే విధంగా అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఆ అడ్జస్ట్మెంట్లో న్యాచురల్ జస్టిస్ ఉండాలి. అంటే ఇప్పుడు ప్రజల మీద భారం పోపితే అప్పుడు ప్రజలకు వెసులుబాటు కల్పించాలి తగ్గినప్పుడు. అంతే కదా. అది లేదు, ఇది అవుతుంది. అండ్ ఇరాన్ ఆస్తులను స్తంభింపజేయడము, లేకపోతే ఆంక్షలు విధించడము, ఇట్లాంటి ఎకానమిక్ బాంబ్స్ ప్రయోగిస్తూ అమెరికా ఈ రకంగా చేస్తూ ఉంది. దీనివల్ల డీడాలరైజేషన్ను ప్రోత్సహించడం కోసం చైనా రష్యాలను వాళ్ళిద్దరికీ కూడా మరిన్ని అవకాశాలు ఇచ్చినట్టు అవ్వట్లేదంటారా డీడాలరైజేషన్ కోసం? ఇప్పుడు ఎవరైనా ఒత్తిడి ప్రయోగిస్తే ఆల్టర్నేటివ్ చూసుకుంటారండి. ఇప్పుడు అమెరికా చేసే ఒత్తిడికి మిగతా దేశాలు ఆ ఒత్తిడి నుంచి ఎస్కేప్ అయ్యే ఆల్టర్నేటివ్ చూసుకుంటున్నాయి. ఇప్పుడు అమెరికాకి అది కౌంటర్ ప్రొడక్టివ్ రిజల్ట్ వస్తుంది. బ్రిక్స్ తిప్పలు పెడుతుంటేనే వీటితో తిప్పలు పెడుతుంటేనే బ్రిక్స్ ఒక సపరేట్ కరెన్సీ తెద్దామని ఆలోచిస్తున్న క్రమంలో డాలరైజేషన్ కావాలి, డీడాలరైజేషన్ కావడానికి వీలు లేదని ట్రంప్ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా డాలర్ ఇంపార్టెన్స్ను కాపాడలేకపోతున్నారు. ఫారెన్ రిజర్వ్స్ 64% ఉండేది డాలర్ల రూపంలో, ఇప్పుడు 56% తగ్గింది వరల్డ్ వైడ్గా. తర్వాత గోల్డ్ రూపంలో దాచుకుంటున్నారు. గతంలో 10% ఉండేది ఫారెన్ రిజర్వ్స్, ఇప్పుడు గోల్డ్ రూపంలో 20% ఉంది. ఆల్టర్నేటివ్ ఎత్తుకుంటున్నారు. ఇదివరకు ఇతర కరెన్సీలు 2% అది ఫారెన్ రిజర్వ్స్, ఇప్పుడు 6% పెరిగింది. కాబట్టి ఈ విధంగా డీడాలరైజేషన్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తారు ఆర్థిక వ్యవస్థలు సస్టైన్ కావటానికి. కాబట్టి అది కౌంటర్ ప్రొడక్టివ్ రిజల్ట్స్ వస్తుంది. అలా రావటానికి కావటం ఏంటంటే గ్రోయింగ్ ఎకానమీస్ వాటిని బూడుస్తుంది. దాంట్లో మొదటి స్థానంలో చైనా ఉంటుంది, మిగతా దేశాలు కూడా వాటి వెనకాల ప్రయాణిస్తున్నాయి. ఇప్పుడు భారత్ ఎలాంటి వైఖరి మనం అవలంబించాలంటారు? ఎందుకంటే భారత్కి ఇటు అమెరికాతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది, ఇటు ఇరాన్తో చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మరి ఇట్లాగే చమురు ధరలు పెరుగుతూ ఉంటే మీరు అన్నట్టుగా ఇన్ఫ్లేషన్ భారీగా పెరిగి రూపాయి విలువ పడిపోతుంది. మరి ఇంత క్లిష్ట పరిస్థితుల్లో మనం తీసుకోవాల్సినటువంటి స్టాండ్ ఏంటంటారు? ఇన్ ఫేవర్ ఆఫ్ అమెరికానే ఉంటుంది. ఎందుకుంటుందంటే ఇరాన్ నుంచి మనకి హిస్టారికల్ రిలేషన్స్ ఉన్నాయి, వాటిని మనం రెస్పెక్ట్ ఇవ్వట్లే ఇరాన్కు. ఎప్పుడైతే 19లో ఆయిల్ సంబంధాలు ఎప్పుడైతే ఇరాన్ తోటి దిగిపోయినాయో అప్పటి నుంచి దరిదాపు ఇప్పటికి 7 ఏళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇరాన్ వదులుకుంది, పైప్ లైన్ వదులుకుంది, ఇరాన్ వదులుకుంది. ఇరానే తాపత్రయపడుతుంది మాకు మిత్రదేశం అని తప్ప భారతదేశం మిత్రదేశంగా వ్యవహరించడం లేదు. ఇది నెంబర్ 1. తర్వాత నెంబర్ 2, ఇప్పుడు చైనా తన అవసరాలు తీరక, గల్ఫ్ నుంచి వచ్చే అవసరాలు తీరక మొన్న జిన్పింగ్ ట్రంప్ ఒప్పందంలో ఆయిల్ దిగుమతి చేసుకోవడానికి ఒప్పందం కుదిరింది అమెరికా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునే అవకాశం ఉంది చైనా. కాబట్టి అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుంటే ఇండియా కూడా అదే అనుసరించే అవకాశం ఉంది. అంత ఇంత అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అవకాశం ఉంది.
కాబట్టి అమెరికాను కాదనలేని స్థితిలో భారతదేశం ఉంది. ఆ మధ్య టారిఫ్ అప్పుడు కూడా అమెరికాని రిక్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసినాం. ఇవాళ రేపు ఒప్పందం కుదురుద్దన్నారు. అది వాయిదా పడ్డది టర్మ్స్ అండ్ కండిషన్స్లో. కాబట్టి ఇటువంటివన్నీ కూడా కాస్త ఫేవరబుల్ కంట్రీగానే ఉంటున్నాయి అమెరికాకు. యా, ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఈ లక్షలాది మంది భారతీయులు ఉపాధి పొందుతున్నారు కదా సార్. అక్కడ ఒకవేళ ఈ యుద్ధం అంటే అణుయుద్ధంగా మారకపోయినప్పటికీ కూడాను అక్కడ ప్రాంతీయంగా ఇది కనుక మరింత తీవ్రమైతే అక్కడ ఉన్నటువంటి ప్రవాస భారతీయుల సేఫ్టీ పరిస్థితి ఏంటంటారు? ఒకటి అక్కడ ఈ ఇరాన్లో తప్ప మిగతా దేశాలల్లో అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు చనిపోయారు తప్ప పెద్దగా వాళ్ళు ప్రాణం కోల్పోలేదు. అంతా కలిస్తే కూడా 10 మంది ఉంటారు ఈ యుద్ధంలో. అక్కడో ఇద్దరు చనిపోయారు. అందుకని ఆ దేశాధ్యక్షులతో మాట్లాడి మా అధినేతలతో మాట్లాడి మా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వండి అని ఇండియన్ గవర్నమెంట్ అన్ని దేశాలతో చర్చించింది, గల్ఫ్ దేశాల్లో. అయితే ఒకటే ఏమిటంటే ఎంప్లాయ్మెంట్ పోతే మాత్రం మనకు వచ్చేటువంటి ఫారెన్ కరెన్సీ పోతుంది. మనకు దాదాపు $130 బిలియన్ వస్తున్నాయి. అందులో గల్ఫ్ నుంచి $51 బిలియన్ వస్తున్నాయి. కాబట్టి అది నష్టం జరుగుతుంది. ఏది ఉద్యోగాలు పోయినా లేదా ఉద్యోగాలు వదిలేసి వచ్చినా ఇటువంటి నష్టం జరిగే ప్రమాదం ఉంది. దాదాపు 1 కోటి మంది పనిచేస్తున్నారు, 93 లక్షల మంది పనిచేస్తున్నారు. కాబట్టి ఆ ఎంప్లాయ్మెంట్ దీర్ఘకాలిక యుద్ధం కొనసాగితే అది ఎఫెక్ట్ అవుతుంది ఖచ్చితంగా. ఇది 3-4 మంత్సే కాబట్టి ఇంకా వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోలేదు. దీర్ఘకాలం కొనసాగితే నిర్ణయాలు తీసుకునే నెగిటివ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యం గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.